నమస్తే. ఈ మధ్య కాలంలో యంగర్ జనరేషన్ అంటే యూత్ మెంటాలిటీ ఎందుకని ఇంత దారుణంగా మారుతోంది? చదువుకునే వాళ్ళకి చదువుకునే రోజుల్లో ప్రేమలు, గొడవలు ఇలాంటివి సర్వసాధారణమైన ఈ మధ్య కాలంలో అవి తీవ్ర రూపం ఎందుకు దాలుస్తున్నాయి? తీవ్ర రూపం దాల్చడమే కాకుండా అవి డ్రగ్స్, మానభంగాలు, హత్యల వరకు ఎందుకని దారితీస్తున్నాయి? ఈ నేపథ్యంలో యువత భవితకు సంబంధించి మరిన్ని వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ నవీన్ గారు. వారిని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో మనం చూస్తే బీటెక్ తర్వాత ఇంటర్ స్టూడెంట్స్ చాలా మందిలో మనకి కొంచెం విపరీత ధోరణి, అంటే చదువు తప్ప రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఎందుకని? సో ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు లేకుంటే ఇంటర్మీడియట్ దాటిన తర్వాత ఉన్న వయసు ఉన్న స్టూడెంట్స్ గురించి చెప్తే బిట్వీన్ 18 to 25 ఆ ప్రాంతంలో ఏజ్ వాళ్ళలో మనకు ఒక పర్సనాలిటీ దాదాపుగా డెవలప్ అయిపోతూ వస్తుంది. ఈ పర్సనాలిటీలో వాళ్ళు గతంలో ఎప్పుడన్నా అబ్యూజ్కి గురవ్వడం కానీ, అంటే ఒక రకంగా ఫిజికల్ అబ్యూస్, సైకలాజికల్ అబ్యూస్ గురైన వాళ్ళు, లేకుంటే జెనెటికల్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎక్కువగా వాళ్ళ ఫ్యామిలీలో వైలెన్సు, క్రిటికల్ కామెంట్స్, అబ్యూజబుల్ వర్డ్స్ ఇవి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళు, తర్వాత వాళ్ళు రీసెంట్గా ఈవెన్ సొసైటీ పరంగా వాళ్ళు ఒక మోడల్ని కానీ ఒక ఇన్సిడెంట్స్ ఎక్కువగా వైలెన్స్ ఎక్స్పీరియన్స్ అవుతున్న వాళ్ళు, వీళ్ళలో క్రమంగా ఈజీ టు డిశ్చార్జ్ దేర్ అగ్రెషన్, అంటే వాళ్ళు తొందరగా వాళ్ళ యొక్క ఫిజికల్ యాక్టివిటీస్ని ఒక ఎమోషన్గా యాంగర్ ఎమోషన్లో ఎగ్జిబిట్ చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళు. సో ఇటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు మనం జనరల్గా ఏదైనా అప్సెట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని యాంగర్ మూడ్లో ఉన్నప్పుడు మేనేజ్ చేసే రియాక్షను వాళ్ళు వర్బల్ అబ్యూజ్ అన్న చేసుకోవచ్చు, లేదంటే అగ్రెషన్ టెండెన్సీ అంటే ఫిజికల్ అగ్రెషన్ లాగా వీళ్ళు చేస్తున్నట్టున్నారు. సో కాబట్టి మనం వైలెన్స్ బాగా ఎక్కువ ఈ మధ్యకాలంలో రికార్డ్ చేస్తున్నాం యూత్లో. ఈవెన్ మన రీసెంట్ ఎన్సీఆర్బి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా చూసినా కూడా యూత్లో ఈ రీసెంట్ 2023లో దాదాపుగా 30,000 పైగా కేసులు మనకు నమోదైనాయి. అంటే యూత్ వైలెన్స్ రిస్క్ ఇన్సిడెంట్స్ చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నట్టే. ఇంకా ఈ ట్రెండ్ చూస్తే గత 10 ఏళ్ళలో ట్రెండ్ చూస్తే క్రమేపీ ఎవ్రీ 2-3 సంవత్సరాలకి 10% ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. అంటే ఇవి ఓన్లీ రికార్డెడ్ వైలెన్స్ కేసులే, ఇంకా అన్రికార్డెడ్ చాలానే ఉండొచ్చు. డాక్టర్ గారు, మనం మామూలుగా చూస్తుంటాం చదువుకునే పిల్లల్లో, అది కూడా యంగర్ ఏజ్ స్టూడెంట్స్లో ఎక్కువగా వైలెన్స్, లవ్ ఎక్కడో ఒక చోట మనకు కనిపిస్తూనే ఉంటుంది. అది కామనే. అప్పుడెప్పుడో ఒక్కొక్కసారి కనిపించేది, బట్ ఇప్పుడు పెడదారి పట్టి ఎక్కువగా ఫ్రీక్వెంట్గా కనిపిస్తున్నాయి. ఎందుకని? ఎస్ అండి, ఒక లవ్ అన్న పదం వాడారు కాబట్టి, ఇది లవ్ అనేది ఒక వ్యక్తి పైన అఫెక్షన్ అండ్ కేర్ చూపించే ఒక రిలేషన్షిప్లో మనం ఆ వ్యక్తి ఉన్నప్పుడు ఇంత అఫెక్షన్, ఒక లవ్ అండ్ కేర్కి ఆపోజిట్ ఎమోషన్ని వీళ్ళు అగ్రెషన్ లాగా ఎందుకు చూపిస్తున్నారు? అదే వ్యక్తి పైన కానీ, లేకుంటే ఆ ఇన్సిడెంట్ పేరు చెప్పుకొని తన వాళ్ళపైన కానీ తన పైన కానీ చూసుకుంటున్నారు. అంటే ఇది ఒక తనకు ఈ ఎగ్జైట్మెంటు, ఆ వ్యక్తి యొక్క పరిచయము, ఆ వ్యక్తి యొక్క రిలేషన్షిప్ ఇంకో ఆపోజిట్ జెండర్ వల్ల వచ్చిన ఎగ్జైట్మెంటు మిస్ అయిపోతే, లేకుంటే ఎక్స్పెక్టెడ్ తగ్గట్టు దొరకకపోతే తను ఎంతగా చెబుతున్నాడంటే తనకు ఎక్స్ట్రీమ్ థింకింగ్ వెళ్ళిపోవడం. అంటే తనకు అనుకున్నది జరగకపోతే తనను కోసుకోవడం, లేకుంటే వేరే వాళ్ళన్నా కోసేయడము, లేకుంటే అగ్రెషన్ చేయడము, ఇంత ఎక్కువ చూపిస్తున్నారంటే పర్సనాలిటీని వీళ్ళు ఎక్స్ట్రీమ్ థింకింగ్లో చూస్తున్నట్టే. ఇవి ఇలా రావడానికి కారణం మెయిన్గా చెప్పాలంటే వాళ్ళ యొక్క పర్సనాలిటీ ఇష్యూస్, పర్సనాలిటీలో వీళ్ళ సైకలాజికల్ మేకప్స్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, గతంలో వీళ్ళు వైలెన్స్ ఎలా ఎక్స్పీరియన్స్ అవుతున్నారు, ప్రజెంట్ ఉన్న ఫ్రెండ్షిప్ గ్రూప్ వాళ్ళని ఎలాంటి ఐడెంటిటీ ఇస్తున్నారు. అంటే ఆ వ్యక్తి యొక్క పరిచయం మిస్ అయిపోతే యు ఆర్ ఫెయిల్యూర్ ఫర్ ద ఇప్పుడున్న ఈ టైంకి నువ్వు ఫెయిల్యూర్ అయిపోయినట్టే అన్న ఒక ఫీలింగ్లో ఉన్నప్పుడు ఎంతకైనా చేయడం దిగజారిపోతారు. దీనిలో రాంగ్ సైడ్ అంటే యాంటీ సోషల్గా కూడా, అంటే వేరే యొక్క వ్యక్తి యొక్క రైట్స్ ఆఫ్ లివింగ్ని బేఖాతరు చేసి అగ్రెషన్ని చూపిస్తున్నారంటే ఇది ఒక రకంగా కండక్ట్ ప్రాబ్లం, ఇంకా ఎక్కువైతే యాంటీ సోషల్ ప్రాబ్లమ్స్ కూడా కావచ్చు. కొందరిలో ఈ పీర్ ఇన్ఫ్లుయెన్స్, అంటే మిగతా స్టూడెంట్స్, మిగతా గ్రూప్లో ఉన్న ఫ్రెండ్స్ యొక్క సర్కిల్ వాళ్ళ బిహేవియర్ కూడా. రెండోది, అర్లీ ఏజ్ నుంచి మీరు స్మార్ట్ ఫోన్స్, వీడియో గేమ్స్, ఒక వైలెంట్ సంబంధించిన గేమ్స్ లైక్ ఫ్రీ ఫైరు, పబ్జీ ఇలాంటి గేమ్స్ ఆడుతూ ఉన్నప్పుడు జనరల్గా వీళ్ళలో ఎగ్జైట్మెంట్ తొందరగా కోరుకుంటున్నారు, తొందరగా రిజల్ట్ రావాలి. పైగా ఆడుకునే వెపన్స్తో ఉన్నప్పుడు ఈజీగా వాళ్ళని వేరే వాళ్ళు చంపేస్తేనే అక్కడ విన్ అయినట్టు ఆ గేమ్లో. సో ఇటువంటి అగ్రెషన్కి వాళ్ళు అలవాటు పడిపోతున్నారు. అంటే సెన్సిటివిటీ తగ్గిపోతుంది.
ఇది హ్యూమన్స్లో కాక ఒక యానిమేటెడ్గా మనం చూస్తున్నప్పుడు ఎంపతి నేర్చుకునే గుణం తగ్గిపోయింది. సో వీటి వల్ల ఎక్కువ ఎక్స్పోజర్, తర్వాత స్మార్ట్ ఫోన్స్లో ఉండే అడల్ట్ థింగ్స్ని ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడము, ఇంకా చెప్పాలంటే మనకు మూవీస్లో కూడా ఒక్కోసారి ఒక్కొక్క ట్రెండ్ తగ్గట్టు ఒక వైలెన్స్ని లేకుంటే డ్రగ్ యూజ్ని ఆల్కహాల్ యూజ్ని ఒక రకంగా నార్మలైజ్గా ఫీల్ అయిపోవడం చాలామందిలో. ఈ నార్మలైజ్ ఫీల్ అయిన వాళ్ళు కొంతమందిలో ఇటువంటి అగ్రెషన్ చూపించే గుణము వాళ్ళు ఎక్కువ మనము ఈజీ టు లూజింగ్ దేర్ టెంపరామెంట్ అన్నప్పుడు వీళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఒక వ్యక్తి కారణం వల్ల పలానా వ్యక్తి నాకు లవ్ మిస్ అయిపోయింది ఇన్సిడెంట్ అన్నప్పుడు తను ఎలా ఎగ్జిబిట్ చేస్తున్నాడు, హెల్తీగా కమ్యూనికేటివ్గా చేస్తుంటే ఆ పర్సనాలిటీ ఫ్లెక్సిబుల్, వెరీ ఈజీ టు లివింగ్ విత్ దోస్ టైప్ ఆఫ్ గైస్. వీళ్ళు ఎక్స్ప్రెస్ చేసే పర్సనాలిటీ వైలెంట్గా నువ్వు దొరకపోతే నేను చనిపోతాను, లేకుంటే నిన్ను చంపేస్తాను, ఈ రకమైన యాటిట్యూడ్తో ఉన్న వాళ్ళు చాలా చాలా యాంటీ సోషల్గా ఉండొచ్చు, లేకుంటే వెరీ నాసిస్టిక్గా ఉండవచ్చు. ఇంకా పర్సనాలిటీ డిజార్డర్స్ వైపు చెప్పాలనుకుంటే వీరు ఎమోషనల్గా అన్స్టేబుల్గా కూడా ఉండవచ్చు. అంటే ఒకసారి వాల్యుయేషన్ ఇచ్చిన వ్యక్తిని వెంటనే ఒక ఇన్సిడెంట్ జరిగిన వెంటనే డీవాల్యుయేషన్ చేసేసుకోవడం. సో ఈ రకమైన టెండెన్సీస్ ఉన్న వాళ్ళు మనకు ఎక్కువగా క్రైమ్లు రికార్డ్ జరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు, మీరు అన్నట్లుగా ఇలాంటి విపరీతమైన ధోరణి పిల్లల్లో ఎక్కువగా స్టూడెంట్స్లో స్వేచ్ఛ ఎక్కువ కావడం వల్ల వస్తుందా, లేకపోతే పేరెంట్స్ జెనెటిక్స్ వల్ల, లేకపోతే వారసత్వంగా అంటే వాళ్ళు ఎవరైనా ఉండబట్టి వస్తుందా, లేకపోతే ఎలా వస్తుంది, ఎలా తీసుకోవచ్చు అసలు? ఎస్ అండి, మనం ఈ మధ్య కాలంలో మనము ఇండియా దాదాపుగా థర్డ్ వరల్డ్ లార్జెస్ట్ ఎకానమీగా మనం డెవలప్ అవుతున్నాము. పాపులేషన్ వైజ్గా కూడా మనం మంచిగా చాలా సెకండ్ లార్జెస్ట్ నుంచి ఫస్ట్ లార్జెస్ట్కి మనం జంప్ అవుతున్నాము. ఎకనామిక్ పరంగా కూడా మనం గ్రోత్ అయ్యాము, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా గ్రోత్ అవుతున్నాం, ఎడ్యుకేషన్ పరంగా లిటరసీ రేట్ కూడా మనం పెరుగుతున్నాం. ఇంత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇంత ఫ్రీడమ్ ఆఫ్ డెవలప్మెంట్ ఉన్నా కూడా మనలో ఈ రకమైన ఇన్సిడెంట్స్ అంటే యాంటీ సోషల్ ఇన్సిడెంట్స్ ఇన్ ద వల్నరబుల్ యూత్ ఈజ్ అ అసెట్ ఆఫ్ అవర్ ఇండియన్ కంట్రీ. ఇటువంటి వీళ్ళలో ఈ వైలెన్స్ రేట్స్ కూడా అంతే రకంగా పెరుగుతూ వస్తున్నాయి. వీటికి ప్రధానమైన కారణం ఏమిటంటే జెనెటిక్స్గా నేను చెప్పాలనుకుంటే ఒక రకంగా నావెల్టీ సీకింగ్ అండ్ సెన్సేషన్ సీకింగ్, తర్వాత అగ్రీబుల్నెస్, ఇటువంటి పర్సనాలిటీ ట్రేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక ఎగ్జైట్మెంట్కి ఎంత ఒక నావెల్ స్టిమ్యులస్ కానీ ఒక కొత్త వాటికి కానీ ఎంత ఎగ్జైట్మెంట్గా ఉన్నారు, దీన్ని బట్టి మనం వీళ్ళలో అగ్రెషన్ డిశ్చార్జ్ టెండెన్సీస్ ఎక్కువ ఉంటాయి. ఈ పర్సనాలిటీ డొమైన్స్లో జెనెటిక్స్ మెయిన్ పాత్ర. అంటే మన తల్లిదండ్రుల నుంచి మన తాత ముత్తాత నుంచి మనకు ఆ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో మనకు చిన్నప్పుడే అర్లీ ఏజ్లోనే ఈజీ టు అగ్రెషన్ ఎక్కువ చూపించడం, కొట్లాటలు, వైలెన్స్ మాటలు ఎక్కువగా మనం వింటూ ఉన్నప్పుడు కూడా జనరల్గా వీళ్ళలో కూడా ఒక రకంగా ఇంబైబ్ అయిపోతూ వస్తుంది. తర్వాత స్కూల్ అండ్ కాలేజ్ వాతావరణంలో ఉండే ఫ్రెండ్స్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువ, ఒక గ్రూపిజం లాగా లేకుంటే ఒక బుల్లింగ్ అంటాం, అంటే ఒక ర్యాగింగ్ బుల్లింగ్ లాగా ఎక్కువగా టీజింగ్ చేసే కల్చర్ ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువగా వైలెన్స్గా రికార్డ్ అవుతూ ఉంటాయి. తర్వాత వీళ్ళ గ్రూప్లో ఉండే హాబీస్, అంటే వీళ్ళు కమ్యూనికేషన్ హెల్తీగా, స్పోర్ట్స్గా, ఎడ్యుకేషన్ పరంగా కాంపిటేటివ్గా ఫీల్ అవుతున్నారా, లేదంటే ఒక రకంగా ఎంజాయ్మెంటు, ఒక రకంగా ఫన్ అని పేరుతోటి పార్టీస్లో మనకు ఆల్కహాల్, టొబాకో, గాంజా ఇలాంటి డ్రగ్స్ ఎక్కువగా ఎంకరేజ్ చేయడము, ఈ ఇన్సిడెంట్స్ వల్ల డిస్ఇనిబిటెడ్ అగ్రెషన్ యాక్ట్స్ ఎక్కువగా నమోదు చేయడము, ఇవన్నీ ఈ ఫ్రెండ్ సర్కిల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా జరుగుతూ ఉంటుందండి. ఇవి కాక బ్రాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే మన పావర్టీ, అన్ఎంప్లాయ్మెంటు, ఒక రకంగా ఎడ్యుకేషనల్ క్రైసిస్ ఎక్కువగా గురవుతున్న వాళ్ళు, వీళ్ళలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ వస్తాయి. మెడికల్గా చెప్పాలంటే ADHD, కండక్ట్ డిజార్డర్, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్స్, ఇవి ఈ యూత్ కండిషన్లో ఎక్కువగా ప్రోన్ ఫర్ ద అగ్రెషన్ రిస్క్. ఈ 3 డిజార్డర్స్ ఎక్కువగా వీళ్ళు ఎక్స్టర్నలైజింగ్ అంటే వాళ్ళకున్న కష్టాలని, వాళ్ళకున్న ఇబ్బందిని బయటికి వ్యక్తి చేసే గుణం ఎక్కువగా డామినేట్ నేచర్గా ఉంటుంది, అగ్రెషన్ నేచర్గా ఉంటుంది. సో ఇటువంటివి మనం ఎక్కువగా మెడికల్ డిజార్డర్స్ పరంగా చెప్పాలన్నా కూడా ఈ ADHD కండిషన్స్ కానీ, కండక్ట్ డిజార్డర్ కండిషన్స్ కానీ మనం గుర్తించవచ్చు. ఓకే డాక్టర్, ప్రతి జనరేషన్కి ఒక చేంజ్ అంటూ వస్తుంది. సో ఈ జనరేషన్లో ఎక్కువగా స్మార్ట్ ఫోన్స్ అనేవి ప్రతి ఒక్కరి పిల్లల చేతుల్లో, ఇప్పుడు 10th క్లాస్ కాదు 6th క్లాస్ నుంచి స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి. సో ఈ స్మార్ట్ ఫోన్స్ పాత్ర ఎంతవరకు ఉంటుంది చెడిపోవడానికి?
స్మార్ట్ ఫోన్ యూజ్ ఈ జనరేషన్ తీసుకుంటున్న ఎక్స్పీరియన్స్ అవుతున్న ప్రత్యేకమైన ఛాలెంజ్ అండి. కంపేర్డ్ టు ఒక 30 years బిఫోర్ జనరేషన్ ఈ రకమైన ఛాలెంజ్గా డెవలప్మెంట్ లేదు యూత్ పాపులేషన్కి. ఏది? స్మార్ట్ ఫోన్ వాడకం. ఇప్పుడు ప్రతి ఒక్క యూత్లో వాళ్ళ చేతుల్లో దాదాపుగా ఒక ప్రత్యేకమైన స్మార్ట్ ఫోన్ వాళ్ళ చేతికి వచ్చేసింది. అంటే దాదాపుగా వరల్డ్ మొత్తం ఒక అరచేతిలో మన దగ్గర ఉన్నట్టు. అది నాలెడ్జ్ పరంగా వాడవచ్చు, లేకుంటే ఒక రకమైన కమ్యూనికేషన్ పరంగా వాడుకోవచ్చు, ఫన్ అండ్ ఎగ్జైట్మెంట్కి వాడుకోవచ్చు, ఈవెన్ ప్రొక్యూరింగ్ ద అదర్ సబ్స్టెన్సెస్ కూడా మనం ఈ దీంతో మనము ఆర్డర్ పెట్టేయచ్చు. లైక్ జొమాటో, స్విగ్గీ లాగా మనం ఆర్డర్ పెట్టేయచ్చు, ఈవెన్ ఆల్కహాల్, డ్రగ్స్ కూడా. అంటే స్మార్ట్ ఫోన్ అని వాడడం వల్ల గ్లోబలైజేషన్ అంతా కూడా విత్ ఇన్ ద హ్యాండ్ అయిపోయింది. వీటితోటి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు స్టార్ట్ చేస్తున్న అకాడమిక్ యాక్టివిటీ, ఆ చదువు అయితే ఉందో ఇంటర్మీడియట్, డిగ్రీ సంథింగ్, ఒక 6 నెలలకు సెమిస్టర్ ఎగ్జామ్, లేకుంటే యాన్యువల్గా మెయిన్ ఎగ్జామినేషన్స్ రాసి ఒక కాంపిటేటివ్లో మనము ఇక్కడ నుంచి ప్లాన్ చేసుకున్న ఆర్గనైజ్ యాక్టివిటీ ఒక గోల్ అచీవ్ అవుతుంది ఒక రిజల్ట్ తోటి. ఇంత ఆర్గనైజ్ చేసే ఓపిక అండ్ సహనము, ఇంత క్రియేటివిటీ ఈ గేమ్స్లో అవసరం లేదు. వెరీ సింపుల్గా ఆ రోజు ఆడిన ఆటతోటే ఎంగేజ్ అయిపోతాము. పైగా ఫిజికల్గా బాడీ యొక్క వర్క్ కూడా అవసరం లేదు. సో కాబట్టి ఓన్లీ ఐసు, బ్రెయిన్ అండ్ యువర్ ఫింగర్స్, వీటితోటి వీడు ఫన్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు న్యాచురల్గా బ్రెయిన్ ఏదైతే లీస్ట్ ఎఫర్ట్ ఉంటుందో వాటితోటే ఫన్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటుంది. సో ఎవెన్చువల్గా ఈ ఫ్రీ ఫైర్, ఈ గేమ్స్ లాంటి వాటిలో ఎక్కువగా వైలెన్స్ ఎక్స్పీరియన్స్ అయిపోతున్నారు. తర్వాత ఈజీగా అడల్ట్ సైట్స్ ఎక్కువగా సర్ఫ్ చేయడం అవుతుంది. సో ఏమవుతుంది? ఒకటి, లవ్ అండ్ ఇంటిమసీలో ఉండే సెన్సిటివిటీ తగ్గిపోతుంది అడల్ట్ థింగ్స్ ఎక్కువ చూడడం వల్ల. రెండోది, ఈ వైలెన్స్ గేమ్స్ ఎక్కువగా తరచూ ఎక్స్పీరియన్స్ అవ్వడం వల్ల సో న్యాచురల్గా వైలెన్స్ కూడా, అంటే నేను ఈ రకంగా కొట్టడం, ఈ రకంగా చంపేయడము, గన్ తీసుకొని కాల్ చేయడము, లేకుంటే ఒక షార్ప్ ఆబ్జెక్ట్ తీసుకొని చేయడం, అటాక్ చేయడం, ఇవి వాడు ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ ఎక్స్పీరియన్స్ అవ్వడం, చూడడం వల్ల ఈజీ టు డిశ్చార్జ్. సో తనకున్న ఏదన్నా ఫ్రస్ట్రేషన్ సిచ్యువేషన్ చిన్నగా వచ్చినా, అప్స్ అండ్ డౌన్ అయినా, కొద్ది యాంగర్ మూడ్కి వెళ్ళిపోయినా వెంటనే తనలో ఉన్న ఇంకో ఆప్షన్, ఐ కెన్ షో మై యాంగర్ ఇంత లెవెల్ చూపించవచ్చు అని చెప్పడానికి తనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నది. సో న్యాచురల్గా ఇంకో వ్యక్తి యొక్క పెయిన్ని, ఇంకో వ్యక్తి యొక్క బాధని, రైట్ని, ఆ సెన్సిటివిటీ అర్థం చేసుకోలేకపోతారు. సో దానివల్ల వీళ్ళు క్రైమ్స్కు సైకలాజికల్గా ఎక్కువ మోటివేట్ అయి ఉంటారు. డాక్టర్, ఇప్పుడు అలాగే మనకి స్మార్ట్ ఫోన్సే కాకుండా ఇప్పుడు మూవీస్, సినిమాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది? అండ్ ఓటీటీ వచ్చిన తర్వాత ఓటీటీకి సెన్సార్ లేదు. సో దీని ప్రభావం పిల్లల మీద ఎంత ఉండే అవకాశం ఉంది? సినిమాస్ మనము 1930s, 1920s దగ్గర నుంచి చెప్పుకుంటూ వస్తే ఇప్పటిదాకా చాలామందిలో పాజిటివ్ చేంజెసే చూపించాయి సినిమాలు. కల్చర్ నేర్పించాయి. ఒక హీరో అన్న క్యారెక్టర్, ఒక వదిన అన్న క్యారెక్టర్, ఒక తమ్ముడు అన్న క్యారెక్టర్కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని మనకు ఇంటి ఫ్యామిలీ నేర్పించకపోయినా, అటువంటి డ్రామాటిక్గా అర్థం చేసుకోకపోయినా కూడా సినిమాల ద్వారా నేర్చుకున్న సందర్భాలు చాలామంది ఉన్నాయి. చాలామంది సక్సెస్ కూడా అయ్యారు ఇలా చేసుకుంటూ. కానీ కొందరిలో వల్నరబుల్గా ఉన్న వాళ్ళలో ఈ సినిమా క్యారెక్టర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్సు దాన్ని ఏమంటారంటే సూపర్ మోడల్స్ అంటాం. అంటే సూపర్ మోడల్స్ అంటే తను ఈ రకంగా డెవలప్ కావాలి, ఈ రకంగా నా యాటిట్యూడ్ ఉండాలి అని ఒక సినిమా హీరోనో ఇంకో క్యారెక్టర్ను ఇంబైబ్ చేసుకుంటాడు. తనకున్న అగ్రెషన్ని ఇలా అందరి ముందు ఇలా చెప్పగలగాల, ఇలా ఫైట్ చేయగలగాల, ఇలా చూపించగలగాల అని వాడు క్యారెక్టర్ ఇంబైబ్ చేసుకున్నప్పుడు ఆ హీరోకున్న, లేకుంటే ఆ క్యారెక్టర్కున్న అలవాట్లను కూడా ఇంబైబ్ చేసుకుంటారు. సో న్యాచురల్గా ఈ మధ్యకాలంలో వస్తున్న ఎక్కువ సైపు వైలెన్స్ కానీ, ఒక రకంగా చెప్పాలంటే యాక్షన్ థ్రిల్లర్స్ లాంటి సినిమాస్లో ఎక్కువగా వీళ్ళు ఇంబైబ్ చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా వీళ్ళు ఇతరత్ర స్ట్రెస్ సిచ్యువేషన్స్లో ఎగ్జిబిట్ చేయడానికి ఎక్కువ ఉపయోగపడుతుంటాయి. సో ఈ ఇన్సిడెంట్స్ మనము సినిమా యొక్క ఇన్ఫ్లుయెన్స్ కొంతమందిలో నెగిటివ్గా వాళ్ళ పర్సనాలిటీని షేప్ చేసుకుంటూ, ఇన్వాల్వ్ చేసుకుంటూ, ఈవెన్ డ్రగ్ కల్చర్ని కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ, సో వాళ్ళ లైఫ్లో కన్సిక్వెన్స్ని డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా సినిమా యొక్క ప్రభావం చాలా పడుతుంది. సో ఎవెన్చువల్గా వాళ్ళకి రియాలిటీలోకి వచ్చేసరికల్లా చాలా కన్సిక్వెన్సెస్ ఎక్స్పీరియన్స్ అయిపోవడం వల్ల వాళ్ళ కెరియర్ ఆల్మోస్ట్ ఆల్ లాస్లో అయిపోవడము, వెరీ డిఫికల్ట్, మళ్ళీ రికవరీ చేసుకోవడానికి చాలా కష్టపడడం అయిపోతుంటుందండి. సో ఈ మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నా కూడా, సిటీస్లో ఉన్నా కూడా మంచి స్కూల్స్లో చేర్పించాలని పిల్లల్ని దూరంగా ఉంచి పెంచుతున్నారు. ఇది ఒక రీజన్ అవుతుందంటారా క్రూరంగా ఉండడానికి? లేకపోతే తల్లిదండ్రుల పెంపకంలో ప్రాబ్లం ఉందా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా? ఏం చెప్తారు అసలు?
ఎస్ అండి. రీసెంట్‌గా ఒక మా క్లినిక్‌కి కూడా ఒక ఫ్యామిలీ వచ్చారండి. ఇద్దరు కిడ్స్‌తో వచ్చారు. యెస్, నేను వాళ్ళు ఇద్దరు కిడ్స్ కూడా సెల్ ఫోన్స్ యొక్క అలవాటు విపరీతంగా రోజుకి 5, 6 గంటలు చాలా నెలలో దాదాపుగా మోర్ దాన్ 50% యాబ్సెంట్ ఫర్ ద స్కూల్ అయిపోవడము. ఒకరికైతే డిప్రెషన్ కండిషన్ లాగా సైకలాజికల్ కండిషన్ డెవలప్ అయిపోవడము. ఇంకొకరికైతే ఒక సైకలాజికల్‌గా యాంగ్జైటీ అండ్ ఏడీహెచ్‌డీ సమస్యలు రావడం. ఇవి ఎందుకు జరుగుతున్నాయని ఎవాల్యుయేట్ చేసుకుంటే పేరెంటింగ్ స్టైల్ కూడా కొద్దిగా ప్రధానమైన కారకంగా ఇక్కడ వీళ్ళలో మనం నోట్ చేసాం. అంటే మీ క్వశ్చన్‌కి ఉన్న ఆన్సర్‌లో పేరెంటింగ్ స్టైల్ కూడా వెరీ ఇంపార్టెంట్. అంటే మనము ఈ ఒక చైల్డ్‌ని పెంచడంలో డిమాండ్ అండ్ రెస్పాన్సివ్‌నెస్ 2 కూడా ఒక సమాంతరంగా వెళ్ళాలి. వెరీ ఇంపార్టెంట్‌గా చెప్పాలంటే మనం ఇంట్లో ఒక బౌండరీస్, ఒక నాన్న అనేవాడు ఇలా, ఒక చెల్లి వాళ్ళు ఇలా, అమ్మ అనేవాళ్ళు ఇలా. సో ఈ రకమైన బౌండరీస్తో మనం పెరగగలిగితే ఇవి మనకు మన సమాజం పైన కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే మనకన్నా పెద్దగా అథారిటీ ఉన్నవాళ్ళు, మనకన్నా వయసులో పెద్దవాళ్ళు నాన్నకి ఇచ్చిన గౌరవంతో సమానం కాకపోయినా కొద్ది గొప్ప గౌరవంతో మనం పెరగడం అలవాటు చేసుకోవడం అలవాటవుతాయి. ఇవి ఎప్పుడైతే ఈ బౌండరీస్ సెట్ కాక వాళ్ళకి ఒక రకంగా పర్మిసివ్ యాటిట్యూడ్లో ఇచ్చేయడం, అంటే వాళ్ళు ఇద్దరు కూడా జాబర్సు. సో వాళ్ళని ఎక్కువ టైం ఎంగేజ్ చేయడము, సేఫ్టీ పెట్టడం, అంటే ఒక రూమ్లో ఇచ్చేసి ఒక సెల్ ఫోన్ ఇచ్చేసి కూర్చోమని చెప్పడం వల్ల ఎక్కువ వీళ్ళకు ఇది ఎక్స్పోజ్ అవుతూ వచ్చేసాయి. ఎవెన్చువల్గా వాళ్ళు స్కూల్ పైన ఇంట్రెస్ట్ కానీ, మిగతా సోషలైజింగ్ ఫ్రెండ్స్తో మాట్లాడే ఇంట్రెస్ట్ కానీ తగ్గిపోవడము, ఈ గేమ్స్లో ఉండే వైలెన్స్ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేసుకొని ఇంట్లో ఎక్కువ ఎగ్జిబిట్ చేయడము. సో ఈ రకమైన సమస్యలు ఈ వీళ్ళలో చూసాం. సో ఏమంటున్నాం అంటే ఓవరాల్గా పేరెంట్స్ అన్న వాళ్ళు ఏ రకమైన ఛాలెంజ్ సిచ్యువేషన్స్లో ఉన్నారు, చదువులో నేర్చుకోవడమా, ఫ్రెండ్షిప్లు చేయడంలోనా, లేకుంటే ఎప్పుడన్నా అప్సెట్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చే ఎమోషన్స్ ఏ రకంగా ఎంత సివియర్లో ఇస్తున్నారు, ఇక్కడ వాళ్ళకు ఫీడ్బ్యాక్ వాళ్ళ స్థానంలో ఉండి చెప్పడము, ఒక రెస్పాన్సివ్గా వాళ్ళతో వర్క్ చేయడము, వాళ్ళకు ఇతరత్ర ఛాయిస్, ఒక ఎగ్జైట్మెంట్కి ఫన్కి ఇంకొక ఛాయిస్ ఉన్నాయని చెప్పేసి క్రియేట్ చేయించడము, ఇలా సేఫ్టీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం, ఒక అథారిటేటివ్గా ఉండాలి తప్ప వన్ వే కమ్యూనికేషన్ మాదిరిగా కానీ, అంటే పూర్తిగా పేరెంట్ డ్రైవెన్ కమ్యూనికేషన్ లైక్ అథారిటేరియన్లో ఉన్నట్టు, లేకుంటే కంప్లీట్గా ఆ చైల్డే మొత్తం లైఫ్ని లీడ్ చేయడం, వాడే డామినేట్ చేయడము అన్న విధంగా పర్మిషన్గా ఎంత డబ్బు అడిగితే అంత డబ్బు ఇచ్చేయడము, ఎంత టైం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఎవరితో ఉన్నారు, ఏ ఫ్రెండ్స్తో ఉన్నారు, ఇవి ఏమి పట్టించుకోకుండా ఉన్నంత పర్మిసివ్ యాటిట్యూడ్లో ఉండడం, ఇవి 2 డేంజర్ చేస్తాయి. సో కాబట్టి ఒకటి, పేరెంట్స్ అన్నవాళ్ళు నెగ్లెక్ట్ చేయకూడదు, పేరెంట్స్ అన్నవాళ్ళు ఎక్కువగా చైల్డ్కి ఓవర్ పర్మిషన్స్ ఇవ్వకూడదు. నెక్స్ట్, పేరెంట్స్ అన్నవాళ్ళు వాళ్ళ రూల్స్, వాళ్ళ ఒపీనియన్స్ మాత్రమే వినాలి, ఇది ఒక్కటే చాయిస్ అన్నది ఎక్కువగా ఫోర్స్ చేయకూడదు. ఇవి 3 చేయకపోతే ఎస్ డెఫినెట్గా పేరెంట్స్ అండ్ చైల్డ్స్ మధ్య కమ్యూనికేషన్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళలో జనరల్గా వాళ్ళు ఒక కెరియర్ 18-20 ఇయర్స్ వచ్చేసరికల్లా నేను పలానా ఐడెంటిటీ కావాలి, పలానా ప్రొఫెషన్ నేను కెరీర్ చూస్ చేసుకోవాలి, ఇలా మ్యూచువల్ డిస్కషన్స్ తోటి ఎక్కడ ట్రబుల్స్ ఉన్నాయి, ఎక్కడ అబ్స్టకిల్స్ ఉన్నాయి, 1 and 2 ఫెయిల్యూర్స్ అయినప్పుడు ఎమోషనల్గా మేము ఉన్నాం నీకు అన్న ఒక భరోసా ఇవ్వడము ఫ్యామిలీ అన్నప్పుడు, ఇలా ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఉన్నప్పుడు జనరల్గా చైల్డ్స్ వీళ్ళు యూత్లో ఆ ఏజ్లో సక్సెస్ కాకపోయినా ఎవెన్చువల్గా అడల్ట్ అయినప్పుడు, లేకుంటే ఒక కెరియర్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు డెఫినెట్గా వీళ్ళు కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉంటారు, రెస్పాన్సిబుల్ ఫ్యామిలీ మెంబర్గా తయారవుతారు. సో డాక్టర్, ఈ మధ్య కాలంలో మనం చూస్తే స్కూల్స్ బాగున్నాయనో రెసిడెన్షియల్ స్కూల్స్లో పెడతారు, కంబైన్డ్ ఫ్యామిలీస్ అనేవి కొంచెం దూరం అయిపోయాయి. అలా కుటుంబ బంధాలకు దూరంగా పెంచడం వల్ల ఇలా తయారవుతున్నారా, లేకపోతే పిల్లలకి తల్లిదండ్రులు విలువలు నేర్పడం లేదని మీకు అనిపిస్తుందా? అసలు ఏమనిపిస్తుంది? అబ్సల్యూట్, ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మన ఇంట్లో ఒక చైల్డ్, ఒక తమ్ముడు కానీ ఒక బిడ్డ కానీ ఉన్నప్పుడు మనము ఆ అబ్బాయి ఇప్పుడు ఏ చదువులో, ఎక్కడ స్కూల్లో, ఎవరు టీచరు, ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవరు ఫ్రెండ్సు, ఇప్పుడు బయటికి వెళ్తున్న ఆ చైల్డ్ ఎవరితో వెళ్తున్నాడు, ఏ పార్టీకి వెళ్తున్నాడు, ఎంత టైంకి వెళ్ళాడు, ఎంత టైంకి వస్తున్నాడు, ఎటువంటి ఎంజాయ్మెంట్ చేస్తున్నారు, వీళ్ళు ఫన్ అనే యాక్టివిటీస్ ఎలాంటి హెల్తీగా కమ్యూనికేట్ చేస్తున్నారు, వీళ్ళు ఓపెన్నెస్ టు దేర్ బిహేవియర్, అంటే వీళ్ళు పడుతున్న కష్టానికి కానీ ఫన్ చేస్తున్న ఎంజాయ్మెంట్ కానీ ఎంత ఓపెన్గా, ట్రస్ట్ వర్తీగా, జెన్యున్గా వీళ్ళు షేర్ చేసుకోగలుగుతున్నారు, ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. ఒక బ్రదర్ కానీ ఒక పేరెంట్ కానీ ఎప్పుడైతే సూపర్విజన్ అండ్ మానిటరింగ్ ఇవి 2 ఉన్నాయనుకోండి, జనరల్గా ఆ చైల్డ్ డీవియేషన్ ఫ్రమ్ ద నార్మల్సీ
తక్కువ అవుతుందండి. అంటే నార్మల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్న ఈ ఏజ్కి ఇంత టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్, ఇంత టైప్ ఆఫ్ ఫన్ యాక్టివిటీసు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇది పరిధి దాటుతున్నాయి అన్నది జనరల్గా కొంతమంది చూస్తున్నామంటే అక్కడ మనము అబ్జర్వేషన్ ఇంపార్టెంట్. ఎస్, వెరీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అడాలసెంట్ యొక్క ప్రవర్తనకి ఒక మంచి అడల్ట్ ఎప్పుడు కూడా ఒక గైడింగ్ ఫోర్స్ లాగా ఉండాలి. ఆ అడల్ట్ మన ఫ్యామిలీ మెంబరే ఎందుకు కాకూడదు, మన తోటి బ్రదర్ ఎందుకు కాకూడదు, మన మంచి ఫ్రెండ్ ఎందుకు కాకూడదు. ఈ రకంగా చూసామనుకోండి, డెఫినెట్గా వీళ్ళలో కూడా అప్పుడప్పుడు ఏమైనా రాంగ్ చాయిస్ సెలెక్ట్ చేసుకున్నా కూడా వీళ్ళు కమ్ బ్యాక్ టు నార్మల్ అయిపోతారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇదే ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.